యేసు ప్రభు పలికినటువంటి మాటల్లో నేను ప్రత్యేకంగా గుర్తించినటువంటి ఈ మాటలను గురించి కూడా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈరోజు ప్రేరేపించబడ్డాను. అందులో మొట్టమొదటిది, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడు. సహజంగా పేదరికాన్ని గురించి ఎవరైనా ఆలోచించేటప్పుడు పేదరికం అనేది ఒక శాపంగా పరిగణిస్తారు. పేదరికం, లేమి, కొరత, కొదువ, కరువు, ఒక రకంగా దరిద్రత. పేదరికం అంటే బీదైనటువంటి వాడు దరిద్రుడు అంటారు. బీద లాజరుని బైబిల్ గ్రంథంలోనే ఏమని ప్రస్తావించాడంటే దరిద్రుడు అని. మీకు తెలుసు కదా, ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తే అక్కడ ధనవంతుడు అని చెబుతూ దరిద్రుడు అనేవాడు కూడా ఒకడు ఉన్నాడు అని బీద లాజర్ని దరిద్రుడు అంటుంది. దరిద్రతని ధన్యత అని ఎవరు అనుకోరు. పేదరికం ఒక ఆనందకరమైన అనుభవం అని ఎవరు భావిస్తారు? పేదరికం అంటే అందరికీ భయమే. సాధ్యమైనంత తొందరగా ఈ పేదరికం నుంచి బయటపడాలి, ఈ పేద స్థితి నుంచి, ఈ నిరుపేద స్థితి నుంచి, ఈ లేమి నుంచి, కరువు నుంచి, దరిద్రత నుంచి బయటపడాలి, సంపన్న స్థితిలోకి రావాలి, రేపటి గురించి దిగులు పడే పరిస్థితి లేకుండా, ఆలోచించే పరిస్థితి లేకుండా సమృద్ధి ఉండాలి అని సహజంగా ప్రతి మనిషి ఆరాట పడతాడు. కనీసం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించినా కూడా అదే తపన. దేవా, చాలా సంవత్సరాలుగా నా బతుకంతా ఈ పేదరికంలోనే నడుస్తుందని కొంతమంది ఏమో అటు బీద కాదు, ఇటు గొప్ప కాదు, అటు ఇటు కానీ మధ్యస్థ స్థితి, అంటే మధ్యతరగతి జీవితాలు. వాళ్ళు బీదలు కాదు, అలాగని ధనవంతులు కాదు. ఏ రోజుకి ఆ రోజు బండి దొల్లిపోతూ ఉంటుంది. అదొక అనుభవం. అయితే మధ్యతరగతి జీవితాలకి ఏంటంటే నడుస్తుంటుంది, బండి నడుస్తుంటుంది. కానీ బీదలకి బండి నడవదు. ఏ రోజుకి ఆ రోజే, ఎప్పటికప్పుడే. ఇప్పుడు 2 రోజుల నుంచి వాన పడుతుంది, పని ఉండదు అనుకో, ఇక బీదల బ్రతికి ఏంటంటే పస్తుండటం, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర బదుళ్ళు తెచ్చుకోవటం, వండుకోవటం, తినటం. ఆ స్థితిని ఎవరు ఇష్టపడతారు? దాన్ని ఎవరు కావాలనుకుంటారు? దాన్ని ఎవరు ఇష్టపడరు. అందరి హృదయం అంచా, అందరి కోరికే పేదరికం ఉండొద్దు, సమృద్ధి కావాలి, సమృద్ధి కావాలి, సమృద్ధి కావాలని ఆశపడతారు. కానీ యేసు ప్రభు ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు ఇక్కడ. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నాడు.